మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం దేవుని గుట్ట తండాకు ఇటీవల వేసిన నాసి రకం రోడ్డు పనులపై అధికారులు స్పందించారు. టీ న్యూస్ లో ప్రసారమైన ప్రత్యేక కథనంతో రంగంలోకి దిగారు. ట్రాక్టర్ డోజర్తో రోడ్డు మొత్తాన్ని తవ్వించేశారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ను రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తామని అధికారులు తండావాసులకు మాటిచ్చారు. అయితే నాణ్యమైన రోడ్డు వేయిస్తామని తెలిపారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఇటువైతే నాసిరకం పనులపై టీ న్యూస్ కథనంతో స్పందించారు అధికారులు అన్నట్టు తెలుస్తోంది. సో వాట్స్ ద అప్డేట్స్? సంజన, మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం దేవునిగుట్ట తండాకు కిలోమీటర్ రోడ్డు నిర్మాణం చేశారు. ₹1 కోటి చేపట్టినటువంటి ఈ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత నాసిరకంగా వేయడం పట్ల టీ న్యూస్ లో వరుస కథనాలను ప్రసారం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తాండావాసులు కూడా ఈ రోడ్డు పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ను కూడా నిలదీశారు. నిలదీసినటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి తాండావాసులంతా కూడా చేతితో ఆ రోడ్డును పీక్తే బీటీ అంతా కూడా పెచ్చులుగా ఊడి వస్తున్నటువంటి వీడియోలన్నీ వరుసగా కథనాలను టీ న్యూస్ ప్రసారం చేయడం జరిగింది. దీంతో స్పందించినటువంటి అధికారులు ఇవాళ రోడ్డుని తొలగించారు. తిరిగి బీటీ రోడ్డును వేసేటటువంటి ఉద్దేశంతో డోజర్ తోటి వేసినటువంటి బీటీ రోడ్డు అంతా కూడా పూర్తిగా తొలగించి కొత్త రోడ్డును వేయనున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా రోడ్లు వేయడం మొదటిసారి. అక్కడ అత్యంత నాసిరకమైనటువంటి మెటీరియల్ తోటి అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ ను నిలదీశారు. ఈ రకంగా రోడ్డు వేస్తే వారం రోజులు కూడా రోడ్డు రాదని, పూర్తిగా దెబ్బతింటుందని అక్కడ తాండావాసులు రోడ్డు వేయడాన్ని అడ్డుకున్నారు. 4 రోజుల క్రితం ఈ వార్తను టీ న్యూస్ ప్రసారం చేసింది. అధికారులను కూడా ఫోన్ లో సంప్రదించినటువంటి సందర్భంలో కూడా అత్యంత నాసిరకంగా రోడ్డును వేయడము, నాణ్యత లేకుండా రోడ్డును వేయడం పట్ల కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో స్పందించినటువంటి అధికారులు ఇవాళ వేసినటువంటి బీటీ రోడ్డును పూర్తిగా తొలగించారు. రేపు ఎల్లుండి కొత్త రోడ్డును నిర్మాణం చేయనున్నారు. టీ న్యూస్ కథనాల పట్ల అధికారులు స్పందించడం పట్ల దేవునిగుట్ట తాండావాసులంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి టీ న్యూస్ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా తాండావాసులు మాకు కొత్త రోడ్డు నిర్మాణం వచ్చేలా చేయండి, ఈ కథనాలన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూపించండి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు అలవాటు పడ్డటువంటి అధికారులు పర్యవేక్షణ లోపంతో నాణ్యత లేకుండా రోడ్డు నిర్మాణం చేశారని, ఈ రకంగా రోడ్డు వేయడం పట్ల తాండావాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా అధికారులు రోడ్డును పూర్తిగా తొలగించారు. కొత్త రోడ్డును రేపటి నుంచి వేయనున్నారు. సంజన. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అయితే జిల్లాలోని 5,000 మంది ఆటో వాహనాలకు 5 లక్షల బీమా పాలసీ డబ్బులు తానే స్వయంగా చెల్లిస్తానని కేసీఆర్ ఇటీవల ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ రావు, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, 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 కేటీఆర్ గారి నాయకత్వం.
కేటీఆర్ సారు ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాకు 5,000 మందికి ఆయన సొంత డబ్బులతోటి బీమా కల్పించడం జరిగింది. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. మాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారు ఆటోల మీద ట్యాక్సీ మాఫ్ చేసిండు. అది చాలా సంతోషమైన విషయం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలా ఒక్కొక్క కుటుంబం రోడ్డు మీద పడ్డది. అది గ్రహించిన కేటీఆర్ గారు ఆటో కార్మికుల కోసం ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఆయన సొంత డబ్బులతోటి ప్రతి ఒక్క సభ్యుని కార్మికునికి 5 లక్షల బీమా, రేపటి కల్లా చనిపోతే 5 లక్షల బీమా రావడానికి ఆయన సొంత ప్రయత్నం చేసిండు. కాబట్టి దానికి మా ఆటో యూనియన్ తరఫున అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కోనరావుపేట్ మండల్ ఆటో యూనియన్ ఆధ్వర్యం లోపల గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆటో కార్మికుల యొక్క అవస్థలు చూసి, వాళ్ళ బాధలను చూసి, వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి వారిని కానీ వారి కుటుంబాలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో ప్రతి ఒక్క ఆటో కార్మికునికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 5,000 మంది ఆటో కార్మికులు ఉంటారు. ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ప్రమాద బీమాను 5 లక్షల ప్రమాద బీమాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని మొన్న గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వీరందరూ ఆటో కార్మికులందరూ కూడా గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉందంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మేము వ్యతిరేకం చేస్తలేం. కానీ మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఏమైంది? ఇప్పటి వరకులో దుడ్డు కొత్త ఇచ్చిన పాపన లేదు, కానీ వాళ్ళని దేగడం లేదు. ఇప్పుడు ప్రమాద బీమాను ఎగ్గొట్టిర్రు. అదేవిధంగా రాష్ట్రం లోపల నిన్నటి వరకల్లా 162 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు ఏం చేస్తుర్రు? కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నట్టు? గౌరవనీయులు పెద్దలు నేను సీఎం అని చెప్పి పగల్బాల్ వలుకునే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? కొద్దిగా ఉన్నా నీకు సిగ్గు అనిపిస్తలేదా? వారిని ఆదుకోవాలని ఆలోచన వస్తలేదా? హామీ ఇచ్చి మర్చిపోయినావు నువ్వు. ఇక జగిత్యాల జిల్లా పూడూరు మండువ బ్రిడ్జ్ సమీపంలో ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ 4 వాహనాలను ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో 4 కార్లు బాగా దెబ్బతిన్నాయి. సకాలంలో కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు, వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కోడిమ్యాల పిఎస్లో వాహనదారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేశామన్న ఆయన, రేవంత్ రెడ్డి మాత్రం కేవలం మహిళా గ్రూపు సభ్యులకు మాత్రమే ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. బతుకమ్మ పండగకి ఇవ్వాల్సిన చీరలను స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఇస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కులను కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు. ఇన్ఛార్జ్ మంత్రి తూతు మంత్రంగా 2 చీరలు పంచి వెళ్లారని దుయ్యబట్టారు. ప్రభుత్వం గ్రామాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పల్లెల్లో అధ్వానంగా మారిన రోడ్లే ఇందుకు నిదర్శనమన్నారు ఎమ్మెల్యే. మరి ఊర్లలో ఏం జరుగుతున్నది, మరి నిజంగా వాళ్ళ పరిస్థితి చాలా దినాదినంగా ఉన్నది. ఏ రోడ్డుకు పోయినా మరి మొత్తము కాళ్ళు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ రోడ్లు కనీసం పొక్కలు కూడా గుంతలు కూడా పూడ్చే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వం. గ్రామ పంచాయతీలు అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. మరి ఇంకొకటి ఏంటంటే పెద్ద జోక్ ఏంటంటే, నిన్న మొన్నటి దానికనేమో జూబ్లీ హిల్స్ రాజకీయం చేసిండ్రు. మరి వాళ్ళకు ఓన్లీ రాజకీయాలు తప్ప గ్రామాల గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇలా ఇన్ఛార్జ్ మంత్రి నిన్నగాక మొన్న వచ్చిపోయిండు, నిన్ననే వచ్చిండు. నిన్న వచ్చి తూతూ మంత్రంగా 4 చీరలు ఇచ్చిపోయిండు. నేను ఒకటే అడుగుతున్నా, మరి ఎందుకోసం ఇన్ని రోజులైంది చీరలు ఇవ్వాలి, ఎందుకు గుర్తొచ్చినాయి? ఇవాళ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్కి వస్తే మాకు ఓట్లు వస్తాయి, మళ్ళీ ఇలా లోకల్ బాడీలో మేము గెలుస్తాము అని ఒక ఆశతోటి
నిన్న మొదటిదానికనేమో జూబ్లీ హిల్స్లో పైసలు పంచి మద్యం పంచి రకరకాల జిమ్మిక్కులు చేసి ఆడ రాజకీయం చేసిండు. ఇలా ఊర్లలో కూడా చీరల రాజకీయం చేస్తుండు తప్ప నిజంగా ఊర్లలో ఏం జరుగుతుందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా ఎవరు కూడా మరి నిన్న ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వచ్చిండు. మరి ఎన్నో దరఖాస్తులు ఇచ్చినా మరి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా బుట్ట దాఖలు. ఇలా రోడ్లు మామూలుగా పరిస్థితి లేదు. ఇలా రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. మీకు పలానాడు రోడ్ వస్తుంది, పలానాడు రోడ్ వేపిస్తాను లేదు. ఇలా గ్రామ పంచాయతీలోకి పోతే మరి ఆ వాటర్ ట్యాంకులలో బూజు పట్టింది. కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసో క్లీనింగ్ చేసో మరి అది లేదు. చెత్త కుండీ ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ట్రాక్టర్లకు డీజిల్ ఇప్పటి వరకు కూడా రాలేదు. 100 సార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండే పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ త్వరలో పూర్తి చేయకపోతే మరి మేము ఖచ్చితంగా మరి మా నియోజకవర్గం నుంచి మరి వందలాది వేలాది మంది మరి మీ సెక్రటరియట్కి వచ్చి మరి ధర్నా రూపకంగా మీకు నిరసన తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లాలో రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు బీఆర్ఎస్ పాలనలు నిర్మించిన చెక్ డ్యాంను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు. అయితే ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులే పేల్చివేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే పేల్చిన చెక్ డ్యాంను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి డ్యాంను పేల్చిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. ఇటు రైతులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం వెంటనే చెక్ డ్యాం నిర్మించాలని కోరారు. ఈ చెక్ డ్యాంను పరిశీలించేందుకు రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూగర్భ జలాలు పెంచాలన్న ఆలోచనతో మానేరు నదిపై దాదాపుగా 23 చెక్ డ్యాంలు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ గుంపుల మరియు చెమ్ములపల్లె గ్రామాల మధ్యలో చెక్ డ్యాం నిర్మాణం చేయటం మూలాన ఈ చుట్టుపక్కల గ్రామాలందరి ప్రజలకు కూడా సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఈ చెక్ డ్యాంను కొంతమంది దురుద్దేశంతో మరి పేల్చివేసినట్టుగా కనపడతా ఉంది. ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గమైన పని చేసినట్టుగా కనపడతా ఉంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు చేశారు ఈ పని, ఎందుకు చేశారు ఈ పని? వేలాది మందికి ఉపయోగపడేటువంటి చెక్ డ్యాం కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన మేరకు ఇసుకను తవ్వుకోవాలన్న ఆలోచనతోనే ఈ చెక్ డ్యాం మరి పేల్చివేయడం జరిగిందని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి దుర్మార్గమైన పని చేసిన వారెవరో వారు తప్పకుండా వారు పట్టుకొని తగిన శిక్ష వేయాలి. అట్లాగే ఈ చెక్ డ్యాం ఏదైతే మరి కూల్చివేయబడ్డదో పేల్చివేయబడ్డదో దాన్ని వెంటనే తిరిగి పునర్నిర్మించాలని చెప్పి మరి ప్రజల యొక్క కోరిక. మరి ప్రజల కోరికను అనుసరించి ప్రభుత్వం వెంటనే దీన్ని పునర్నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రవీణ్ కుమార్ తాటికొండ రాజయ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలని బీఆర్ఎస్ నేత సాధాంత్ ఖండించారు. ఇది దళితులపై అగ్రవర్ణాల దాష్టికమన్నారు. రేపటిలోగా బేషరతుగా నాయని రాజేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో 1000 డప్పులతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన తాటికొండ రాజయ్య గారి పైన అనుచిత వాక్యాలు చేయడం పట్ల మేము నిరసన ఉన్న కార్యక్రమం చేయడం జరిగింది. నాయని రాజేందర్ రెడ్డి గారు, మీరు మా దళితుల పట్ల చిన్న చూపుతో చూస్తున్నారు కాబట్టి వెంటనే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. చేసి మీకు మేము మొన్న నిరసన కూడా హన్మకొండ అంబేద్కర్ దగ్గర కూడా మా దళిత సంఘాలన్నీ మేము నిరసన తెలియడం జరిగింది. ఇంతవరకు మీరు క్షమాపణ అనే ప్రస్తావనే రాలేదు. ఒక దళితులు అనేటువంటి వారిపైన మీరు ఇష్టం వచ్చి మాట్లాడడం అది సరైంది కాదు. మీరు వెంటనే
బేషరతుగా దళితుల పట్ల మీరు చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మా దళితులు అయినటువంటి వారికి మీరు క్షమాపణ చెప్పాలి. లేకుంటే రేపు కాలేజీ సెంటర్ నుంచి వెళ్ళి మేము మీ ఇల్లు కానీ మీ క్యాంప్ ఆఫీస్ కానీ ముట్టడించడానికి మేము సిద్ధమైనాం. ఇక నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం అప్పాయి తండా వాసులు ఆందోళన బాటపట్టారు. క్రషర్ మిషన్తో వాయు కాలుష్యం పెరిగి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలపై దుమ్ము ధూళి చేరి దిగుబడి తగ్గుతోందన్నారు. తమ తండా గుండా భారీ వాహనాలు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన స్థానికులు ఇవాళ టిప్పర్లను ఆపి నిరసన తెలిపారు. తమ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కూడా డిమాండ్ చేశారు. కలెక్టర్ మేడంకి, మన ఎస్పీ సార్కి అండ్ మైనింగ్ సార్ వాళ్ళకి ఇచ్చినాం లెటర్లు. సార్ వాళ్ళు చెప్తాం, యాక్షన్ తీసుకుంటాం అన్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇష్యూ మాకు రోడ్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్ అలర్జీ అవుతుంది చాలా మందికి. ఇంకోటి ఇది పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది. ఇండ్లు రోడ్కి ఆనుకునే ఉన్నాయి. వాళ్ళు బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇండ్లకు క్రాక్స్ వస్తున్నాయి. ఇది ఒకటి. పొలాలకు అక్కడ మిషన్ పెట్టిన పక్కన మొత్తం రైతులు లాస్ అవుతున్నారు అన్న. ఇప్పుడు వీళ్ళందరూ ఫార్మర్సే కదా, రైతులే. వీళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు పొలాలకు. స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటారు. కొత్త కొత్త బండ్లు వస్తున్నాయి, నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. ఎవరైనా చంపిపోతే మొన్న 2-3 కుక్కలు చచ్చిపోయినాయి, మీ ట్రాక్టర్ వాళ్ళే చంపేసిరు అని చెప్పారు. మేకలు చచ్చిపోయినాయి, రేపు మనుషులు కూడా చచ్చిపోతారు. దాని గురించి మేము ఆబ్జెక్షన్ చేస్తున్నాం. రోడ్ గురించి కాదు, వేరేది ఏం కాదు. మా పిల్లల కోసము ప్లస్ మా తండా సేఫ్టీ గురించి ఆబ్జెక్షన్ చేస్తున్నాం అన్న. ఈ తండకి ఎన్నో తరాలుగా ఇప్పుడు ఫస్ట్ టైం రోడ్ వచ్చింది. రోడ్ వస్తే మాకు గిట్లా ఇప్పుడు అంబులెన్స్ గిట్లా, ఇంతకు ముందు ఒక అంబులెన్స్ గిట్లా ఏం రాకుండే మా తండకి. ఒక పోవాలన్నా ఎవరిదన్నా బండి ఇట్లా ఆపి, అది గిట్లా ఆపరు, బండి గిట్లా ఆపరు. ఆపేటోళ్ళు ఆపుతారు, ఆపనోళ్ళు మేము ఈ నుంచి నడుచుకుంటా గుండ్మాలు పోవాలి. గుండ్మాలు తప్పితే మాకు అక్కడ పోతేనే మాకు బండ్లు ఉంటాయి. ఈ తండకైతే ఏం రావు. ఇప్పుడే రోడ్ అయింది కాబట్టి మాకు తెలియకుండా అది మిషన్ పెట్టిర్రు. మాకు చెప్పనే మా చేనులకి వెళ్ళి మేము రోడ్ కావాలని, మా చేనుల ఆధారం మా చేను పోయింది. మా చేనుల మధ్య నుంచి రోడ్ అయింది. ఇదైతే ఈ ట్రిప్పర్లు మొత్తం బంద్ చేయాలి దయచేసి. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పరుగు పందెం నిర్వహించారు. క్విట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగు పందానికి ఆర్ఎస్పీ అభిమానులు, క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. అయితే యువత డ్రగ్స్, పొగాకు, గంజాయి, మద్యం లాంటి వ్యసనాలకు గురి కావద్దని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. అయితే ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలైన యోగా, రన్నింగ్, వాకింగ్ చేయాలని సూచించారు. పరుగు పందెం నిర్వహించిన ఫౌండేషన్ కి, తన అభిమానులకి, క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. ఈరోజు మరి ఎంతో చరిత్ర ఉన్న ఈ కాగజ్ నగర్ పట్టణంలో మరి నా జన్మదినం సందర్భంగా ప్రతిజ్ఞా దివసం దీనికి నామకరణం చేసి మరి స్వేరో నెట్వర్క్లో మంచి భాగమైన ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు 5 కిలోమీటర్స్ రన్ ఇక్కడ నిర్వహించిండ్రు. దాంట్లో వేలాది మంది కాగజ్ నగర్ మరియు సిర్పూర్ తాలూకా ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాలు కేవలం కాగజ్ నగర్ పట్టణమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విస్తరించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి పూర్వీకులు చెప్పిండ్రు. మరి పొద్దున్న లేస్తేనే సెల్ ఫోన్లో, లేకపోతే గుట్కా, లేకపోతే తంబాకో, లేకపోతే స్మోకింగో, లేకపోతే రాత్రి అయితేనే లిక్కరో, గంజాయో, అలాంటి వాటికి, డ్రగ్స్, ఇలాంటి వాటికి దూరంగా ఉండి యువతులందరూ కూడా పొద్దున్న లేచిన వెంటనే, అందరూ యువతులే కాదు, అందరూ కూడా పొద్దున్న లేచిన వెంటనే 20 నిమిషాలన్నా కనీసం వాకింగ్ లేదా రన్నింగ్ లేదా యోగా లేకపోతే ఎక్సర్సైజ్లు చేయాలని చెప్పేసి ఫిట్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా కాగజ్ నగర్ పట్టణంలో మునిపెన్నడూ లేని విధంగా మరి ఈరోజు వేల మంది పొద్దున్నే నిద్ర లేచి ఎస్పీఎం గ్రౌండ్కి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా 5 కిలోమీటర్ల రన్నింగ్ చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మా లక్ష్యం ఒక్కటే, ఈ సిర్పూరు తాలూకాను ఆరోగ్య సిర్పూర్గా తయారు చేయాలి. అందరూ కూడా 100 సంవత్సరాలు కనీసం బతికే విధంగా మరి సిర్పూరు తాలూకాను తయారు చేయాలనే ఆశతోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం. మరి దీనికి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.
ఇండ్ల స్థలాల కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు జర్నలిస్టులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు దీక్ష కొనసాగిస్తున్నారు. తమకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలకు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సంఘీభావం ప్రకటించారు. జర్నలిస్టుల న్యాయమైన హక్కులను పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యల పట్ల బీఆర్ఎస్ చేపట్టిన పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో సోయా పంట కొనుగోలు విషయంలో పరిమితి పెంచింది కాంగ్రెస్ సర్కార్. గులాబీ పార్టీ చేపట్టిన ఆందోళనతోనే ఇది సాధ్యమైందని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు చేస్తూ వచ్చిన ప్రభుత్వం కేటీఆర్ పర్యటన తర్వాత 10 క్వింటాళ్లకు పెంచారు. దీంతో రైతులు కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట కొనుగోలు విషయంలో రేవంత్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది. బయోమెట్రిక్ విధానంతో ఎకరాకు 7 క్వింటాళ్లే కొంటామని సర్కార్ కొర్రీలు పెట్టింది. ఈ విధానంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల పంట కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పత్తి, సోయా పంట కొనుగోలులో నిబంధనలను సడలించాలని, ఎకరాకు 13 క్వింటాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు భరోసా ఇవ్వాలా? ఒకటే రోజు మన పత్తి రైతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 700 పైచిలకు రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే వారిలో విశ్వాసాన్ని నింపడానికి మీరు ధైర్యంగా ఉండండి, కొట్లాడదాం, సావద్దు, చచ్చిపోయి సాధించేది ఏమీ లేదు, మీకోసం కొట్లాడడానికి మేమున్నాం అనే భరోసా నింపడానికే వాళ్ళ ఆదిలాబాద్కి వచ్చినాం. మేము ఇక్కడికి వస్తున్నాం అనగానే 2 పనులు చేశారు. ఒకటి, సోయా 7 క్వింటాల నుంచి 10 క్వింటాల కొంటమని చెప్పి బుద్ధి తెచ్చుకొని ఒప్పుకున్నారట, సంతోషం. కానీ పత్తి కూడా అదే పని చేయాలి, 7 క్వింటాలకు 13 క్వింటాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెండోది కూడా చెప్పిరట, ఏది ఫింగర్ ప్రింటింగ్ తీసేసిరు, బయోమెట్రిక్ తీసేసిరు అని చెప్పింది, సంతోషం. చాలామంది పెద్ద మనుషులకు ఫింగర్ ప్రింట్స్ పోతాయి, కూలి పని చేసుకుంటోళ్లకు, కష్టపడి పని చేసేటోళ్లకు, వాళ్ళకు పెద్ద వయసులో ఫింగర్ ప్రింట్సే పని చేయయి, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి. కావాలంటే ఆధార్ కార్డు చూసుకోండి, కావాలంటే రేషన్ కార్డు చూడండి, చూసి ఏ కుటుంబ సభ్యుడు వచ్చినా బిడ్డనో కొడుకో తీసుకొస్తే ధాన్యం కొనుగోలు చేయండి. ఈ పనికిమాల నిబంధనలు తీసేయండి, రైతులను ఇబ్బంది పెట్టవద్దు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టిన కేటీఆర్ పర్యటన తర్వాత ప్రభుత్వం ఆగమేఘాల మీద కంటి తుడుపు చర్యలు మొదలుపెట్టింది. వెంటనే అధికారులు రంగంలోకి దిగి 7 క్వింటాలు కొనుగోలును 10 క్వింటాలకు పెంచారు. దీంతో కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు రైతాంగం. కానీ బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోయా విషయంలో ఏదైతే సడలింపిస్తున్నట్టు ప్రకటన చేసిందో అది ప్రకటనకే పరిమితమైంది. కానీ ఏదైతే ఇది వరకున్న 7 క్వింటాల్ని 10 క్వింటాలు చేసిండు, వాళ్ళే తక్కువ చేసిండ్రు, వాళ్ళే ఎక్కువ చేసిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మనకు క్యాండిడేట్ అవసరం లేదు, బయోమెట్రిక్ ఓటీపీ చెప్తే సరిపోతుంది అన్నదో అదైతే ఇంకా ఏమైతే లేదు, క్యాండిడేట్ కంపల్సరీ అన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో వీలు కాని వాళ్ళు ఏడికెళ్ళి వస్తారు సార్. ఇప్పుడు గతంతో పోలిస్తే ఇంట్లోనైతే చాలా పరిస్థితి అయితే బాగాలేదన్న. రైతుల కోసం పనిచేయాలా కానీ రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నాయి తప్ప రైతుల కోసం అయితే ఏం లేదు. అయితే ఇంతకుముందు 1 ఎకరాకు 6 క్వింటాల సోయాలు కొంటుండే, నిన్న కేటీఆర్ సార్ వచ్చింది కాబట్టి 10 క్వింటాలు చేసిండు. బయోమెట్రిక్ అలానే ఉంది, ఓటీపీతోని రావట్లేదు. అయితే ఆ బయోమెట్రిక్ కూడా చేంజ్ చేయాలని అధికారులని కోరుతున్నాము. ఇప్పుడు కొందరు 70-80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ మీద పట్టా ఉంటుంది, వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం అధికారులు చూసి ఓటీపీతోనన్నా కొనేటట్టు చూడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉండే కాబట్టి ఎట్లా పంట ఎట్లున్నా కూడా గవర్నమెంట్ కొనేటట్టు ఉండాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు తడిసిన పంటను కూడా కొన్నాడు, ఇప్పుడు కూడా అలానే కొనాలని అనుకుంటున్నాం. కేటీఆర్ పర్యటన సమాచారాన్ని ముందే తెలుసుకున్న అధికారులు నిబంధనలను సడలించనున్నట్లు, బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ అన్న మాటను నిలబెట్టుకోవడంలో కూడా విఫలమయ్యారు. ఎకరాకు 10 క్వింటాలు కొనుగోలు పెంచినా బయోమెట్రిక్ విధానాన్ని అలాగే అమలు చేస్తుండటంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. 50 క్వింటాల వరకు సోయా దిగుబడి వచ్చినా కుటుంబ సభ్యులు గ్రామంలో లేకపోవడంతో వేలిముద్ర విధానంతో మార్క్ఫెడ్ లో పంటను విక్రయించలేదు. రైతు వేలిముద్ర తప్పనిసరి అని, బయోమెట్రిక్ లో ఇంకా మార్పులు చేయలేదని సిబ్బంది సమాధానంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలిముద్రలు రాని రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం 7 క్వింటాల 66 కేజీలు సోయాబీన్ తీసుకునేటి 10 క్వింటాలు పెంచినప్పటికి కూడా మళ్ళీ బయోమెట్రిక్ క్యాండిడేట్ రావాలని చెప్పడం చాలా విడ్డూరం. కాబట్టి దీన్ని కూడా బయోమెట్రిక్ను కూడా ఓటీపీ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్ మార్కెట్ని సందర్శించి రైతులకు ఏదైతే కష్టాలు ఉన్నాయో వారు విన్న తర్వాత సిసిఐ ఆఫీసర్లతో మాట్లాడి 13 క్వింటాలు కొనాలన్న డిమాండ్ పెట్టడం జరిగింది. ఏదైతే కేటీఆర్ గారు రావడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుకు ఎట్లా అండగా ఉండేనో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి కేటీఆర్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కేటీఆర్ గారికి. కేటీఆర్ రావడం వల్లనే సోయా 10 క్వింటాలు కొనుగోలు పెరిగిందని, దానికి మా రైతుల తరఫున మేము అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. రైతే దేశానికి వెన్నుముక అనే నినాదాన్ని 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మింది. రైతులకు అండగా ఉంటూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంది. 10 ఏళ్లు ఎలాంటి నిబంధనలు లేకుండా పంట కొనుగోలు చేసింది. కానీ నేడు కేంద్ర రైతుల నడ్డి విరిచేలా బయోమెట్రిక్ విధానంతో కొనుగోలు నిబంధనలను అమలు చేస్తోంది. రైతన్నల రెక్కల కష్టానికి విలువ లేకుండా చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రైతన్నలు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు Birla Opus Paints. Trust the hot water professionals for your refreshing bath. Venus. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్. పోలీసుల్నే నివ్వెరపరిచిన అంతర్జాతీయ నెట్వర్క్. విదేశాల్లో సర్వర్లు. 6 ఏళ్లలో 21,000 సినిమాలు పైరసీ. ఆ సినిమాలు చూసిన 50 లక్షల మంది డేటా కేటుగాళ్ల చేతిలో. ఇది క్లుప్తంగా ఐబొమ్మ ఆర్గనైజర్ ఇమ్మడి రవి అరెస్ట్తో బయటపడిన నమ్మలేని నిజాలు. ఇప్పటికైతే ఇండియాలో ఐబొమ్మ బప్పం క్లోజ్. ఇండస్ట్రీ కూడా హ్యాపీ. ఇక పైరసీ భూతం కంట్రోల్ అవుతుందా? రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో పైరసీని ఎంత